Hi. Now we are going to Manali. Let's we go. హలో ఫ్రెండ్స్, ఇవాళ సిమ్లా నుంచి మనాలికి బయలుదేరిపోయాము. మొత్తం ఘాట్ రోడ్, ఎక్కడ చూసినా మొత్తం ఘాట్ రోడ్, మొత్తం టన్నల్స్, చాలా టన్నల్స్ ఉన్నాయి. మనాలి సిమ్లా నుంచి మనాలి వెళ్ళే రూట్లో చాలా అంటే చాలా టన్నల్స్ ఉన్నాయి. మొత్తం సొరంగాల నుంచే పోయినట్టుగా ఎన్ని వస్తున్నాయి చూడండి. రోడ్లు ఒక్కొక్క దగ్గర భయంకరంగా ఉన్నాయి. ఈ ప్లేస్ అయితే భయంకరంగా ఉంది. మొత్తం మళ్ళీ టన్నల్స్ మొత్తం టన్నల్సే సిమ్లా టు మనాలి. పెద్ద పెద్ద టన్నల్స్. ఒకటి ఓల్డ్ టన్నల్ కూడా ఒకటి వస్తుంది. అది ఓల్డ్దంట, న్యూది కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది ఓల్డ్దంట. ఇక్కడ రాఫ్టింగ్ చేసాము, రివర్ రాఫ్టింగ్కి వెళ్ళడానికి ఇంకో వేరే వెహికల్లో ఎక్కాము. ఇక్కడ నుంచి ఇక్కడికి వేరే వెహికల్లో తీసుకెళ్ళారు. మస్తు ఎంజాయ్గా ఉంది రివర్ రాఫ్టింగ్ అయితే. స్టార్ట్ అయిపోయింది. పిల్లలు ఇద్దరు బాగా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారు, మంచిగా ఎంజాయ్ చేశారు రివర్ రాఫ్టింగ్. ఫుల్ ఎంజాయ్. తను అడిగాడు నన్ను, అంటే మీకు ఎట్లా సేఫ్గా వెళ్ళాలా, లేకపోతే మీకు ఇదంతా ఎంటర్టైన్ చేసుకుంటూ, ఐ మీన్ కొంచెం ట్విస్ట్లు అటు ఇటు చేసుకుంటూ వెళ్ళాలా, అది లేదు పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు భయపడతారు, అర్థం మేము సేఫ్గానే వెళ్దామని చెప్తాను. సేఫ్గానే తీసుకెళ్ళారు. ఇక్కడ వాటర్ దీంట్లోకి వచ్చేస్తాయి. అనిపించింది. 10 kilometers రివర్ రాఫ్టింగ్ 10 kilometers చేసాము. చాలా అంటే చాలా ఎక్సైటింగ్. పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేస్తారు. మా అబ్బాయి అయితే బాగా నచ్చింది. పాపకి బాబుకి ఇద్దరికి ఫుల్ నచ్చింది. चलो क्या वो ठंडे हो गए? వాటర్ మొత్తం చాలా కోల్డ్, చాలా కోల్డ్. ఇది ఇక్కడ 2 గంగలు కలుస్తాయంట, సంగమం అని చెప్పారు అక్కడ. వాటర్ అయితే భలే ఉంది, చాలా క్లియర్గా ఉంది. వాటర్ మస్తు ఉంది. ముట్టుకుంటే మాత్రం చల్లగా, ఏదో బర్ఫ్లో చేతి పెట్టినట్టు అంత చల్లగా ఉన్నాయి వాటర్. మామూలు డ్యాన్స్ ఎక్సైట్ అయిపోతున్నారు, భలే ఉంది. ఫుల్ ఎంజాయ్ చేశారు మా ఇద్దరు పిల్లలు.
కేవలం మా నలుగురు గురించే ఇది మాట్లాడుతున్నాం బోటు. మంచిగా అనిపించింది. పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. డ్యాన్స్ వేస్తున్నా నేను, మా వాడిని డ్యాన్స్ వేయమన్నాను. వాడు ఫుల్ డ్యాన్స్. మంచిగా అనిపించింది. కొండలు అదంతా చాలా చూడ్డానికి అయితే మస్తు పీస్ఫుల్, మంచి ప్రశాంతంగా ఉంది. ఆ నదిలో వెళ్తూ ఉంటే మంచి ప్రశాంతంగా చల్లటి వాటర్, చల్లగా అంటే చల్లగా ఉన్నాయి నీళ్ళు బాగా. టెన్ కిలోమీటర్స్ రైడ్ మాది. రివర్ రాఫ్టింగ్ 10 కిలోమీటర్స్. రైడ్ అయితే చాలా బాగా అనిపించింది. మా వాళ్ళు పడుకొని ఉన్నారు అండి, పడుకున్నారు అక్కడిక్కడ కాళ్ళు పెట్టి పడుకున్నారు దాని అంటే ఎంటర్టైన్మెంట్ మంచిగా ఎంజాయ్ అయితే మంచిగా అయింది. ఎంటర్టైన్మెంట్ మంచిగా ఉంది. ఇది పిల్లలు మంచిగా ఎంజాయ్ చేశారు. అయిపోయింది, గమ్యానికి వచ్చేసాం. వీడియో చాలా లెంత్ అవుతుందని ఫాస్ట్గా పెట్టేసా. ఇక్కడ నుండి మళ్ళీ వేరే వెహికల్లో తీసుకెళ్తాను. మళ్ళీ ఇక్కడ నుంచి పారాగ్లైడింగ్కి వెళ్ళాము. ఇది పారాగ్లైడింగ్ తీసుకెళ్ళిన రూటు మొత్తం కొండలపైకి, ఎటు చూసినా కొండలపైకి. మొత్తం గుట్టల మీద ఇల్లులు, గుట్టల మీద మొత్తం. ఫస్ట్ కీర్తి వెళ్ళింది, భయపడింది ఫస్ట్. తర్వాత భలే, తర్వాత ఫ్లై అయిన తర్వాత అంతేం భయం అనిపించలేదు. అసలు ఇది ఎక్కానంది. నేనే ఎక్కువ ఏం కాదు, పర్వాలేదు, అన్నీ ఎక్స్పీరియన్స్ చేద్దాము అని తీసుకెళ్ళాను. భలే ఉంది, మస్తు అనిపించింది. టర్నింగ్ చేస్తాడు ల్యాండ్ కావడానికి, టర్నింగ్ చేసే దగ్గర మస్తు భయం అనిపించింది నాకైతే. ఇది ల్యాండింగ్, కాలు స్ట్రైట్ పెట్టినామంటే ల్యాండింగ్. తినది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ నేను ఏమైంది అసలు, మాకన్నా ముందు ఇంకొక అతను వెళ్ళాడు, ఫారెన్ అతను. వాడు మధ్యలోనే దిగిపోయాడు అంటే గాలి రాక అక్కడ మధ్యలో ఎక్కడో ల్యాండ్ చేసేసిండు వాళ్ళు. మమ్మల్ని 20 minutes వెయిట్ చేయించారు. మా కీర్తి అయితే ఫుల్ భయపడు, అరే ఆడ ఎక్కడో దిగిపోయాడు, మన మధ్యలో ఎక్కడ నేసేస్తాడేమో. లేదు తర్వాత మాకు వీళ్ళంతా ఈయన ఇంకొక అతను ముందు తీసుకెళ్ళిన అతను, ఈయన ఇద్దరు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. లేదు గాలి రావట్లేదు, గాలి వచ్చిన తప్పుడు మీకు సేఫ్గా ఇవన్నీ తీసుకొని వెళ్తాం మేము, మీరేం టెన్షన్ పడకండి అని తర్వాత నాకు చెప్పాను. కానీ ఒక్కసారి ఫ్లై అయిన తర్వాత ఇక మస్తు అనిపిస్తుంది పైకి వెళ్ళిన తర్వాత. కానీ టర్నింగ్లు చేసేటప్పుడు నాకు ఫుల్ భయం అనిపించింది. అక్కడెక్కడో ఆ కొండపై నుంచి వచ్చాము మేము, అక్కడ చివరిలో కనిపించకుండా అక్కడ నుంచి ఫ్లై అయ్యాడు. కానీ ఏమన్నా ఉందా ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ఈ టర్నింగ్లు చేసేటప్పుడే కొంచెం నాకు భయం అనిపించింది, ఈడేంటో ఎక్కడైనా మధ్యలోనే దింపేస్తాడా ఏంది అని.
ఎందుకంటే నాకన్నా ముందు వెళ్ళిన వాళ్ళు ఒక ఆయన ఫారెన్ అయిన మధ్యలోనే అంటే ఎక్కడో ఎమర్జెన్సీ ల్యాండింగ్ లాగానే చేసేసారు వాళ్ళని. ఇక టర్నింగ్ చేస్తూ ఉన్నాడు. టర్నింగ్ చేసేటప్పుడు కొంచెం భయం పట్టింది నాకు, కానీ ఏం భయం పట్టినట్టు ఎక్స్ప్రెషన్స్ మళ్ళీ. అమ్మ నాయన ఎట్టెడు తిప్పుతున్నావురా నాయన అనుకున్నా నేనైతే. ల్యాండింగ్ దగ్గరకు వచ్చేసింది, అక్కడ పిల్లలు కనిపిస్తున్నారు, అందుకే హాయ్ చెప్తా. సేఫ్గా ల్యాండ్ చేసిండు అతలు. మీరు విన్నది కరెక్టే, ఆయన పేరు అదే. కదా అది అయిపోయింది. ఇక మనాలికి బయలుదేరిపోయాం. మనాలికి బయలుదేరిపోయాము. ఒక 37 కిలోమీటర్స్ కమాన్ కథం వెళ్ళిపోయాం.